హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మెన్ ఎఫ్ఎం. ఈరోజు సూపర్ టేస్టీ క్రంచీ మసాలా వడ చూపిస్తున్నానండి. శనగపప్పు వడలు అనమాట. భలే రుచిగా అద్భుతంగా ఉంటాయి ఇవి. బయట బండ్ల మీద హోటల్స్లో వేస్తారు, బట్ మనం ఇంట్లో చేసుకుంటే కనుక ఇంకా శుభ్రతతో పాటుగా అత్యంత రుచికరంగా ఉంటాయి. వేడివేడిగా తింటే ఇంకా రుచిగా ఉంటాయండి. చాలా కరకరలాడుతూ ఉండే వడల్ని చేసేసుకుందాం. ఇప్పుడు ఈ మీడియం సైజు గ్లాస్ తోటి నేను 2 గ్లాసుల పచ్చిశనగపప్పు నానపోస్తున్నాను. ఇవి మీరు ముందైనా శుభ్రంగా కడుక్కోవచ్చు, లేదా నానకైనా కడుక్కోవచ్చు. నేనైతే ఒక 3-4 సార్లు శుభ్రంగా కడిగి ఎక్కువ నీళ్లు పోసుకుని ఇవి నానబెట్టుకోవాలి. ఇవి కనీసం 5 అవర్స్ అయితే నానాలండి. మీరు ఈవినింగ్ స్నాక్ చేసుకునేటట్టయితే కనుక మార్నింగే నానబెట్టేసుకున్నారంటే పూర్తిగా నానిపోతాయి ఇవి. ఆ తర్వాత చేసుకునే ముందు మీకు చాలా ప్రిపరేషన్ ఉంటుంది. ఇవి అల్లం, పచ్చిమిర్చి ఇవన్నీ రెడీ పెట్టుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం, ఆనియన్. ఈ ఆనియన్ ఒకటిగా 2 మీ రుచిని బట్టి తీసుకోవచ్చు. ఉప్పు, పసుపు, ధనియా పౌడర్. ఇవే కాకుండా ఇంకా కొత్తిమీర ప్లస్ ధనియాలు కచ్చా పచ్చాగా దంచి తీసుకోవాలి. నేను మీకు అవి కూడా చూపిస్తాను. ఆనియన్ అయితే ప్రస్తుతం నేను ఒకటి తీసుకున్నానండి. మీ క్వాంటిటీ బట్టి ఎక్కువ ఉండేటట్టయితే కనుక మీరు ఇంకొక ఆనియన్, ఇంకా పచ్చిమిర్చి కూడా మీ రుచి అనుసారంగా వేసుకోవచ్చు. ఇంకా అందులో ఏ కారం ఉండదు కాబట్టి ఓన్లీ మిర్చి కారమే అనమాట. ఇలా శనగపప్పు పూర్తిగా నానిపోయింది. ఇది పొద్దునే నానబెట్టేసుకున్నాను కాబట్టి కడిగేసాను. ఇంకొకసారి కడిగేసేసి ఇవి మనం ప్రొసీజర్ స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. బియ్యపిండి అండి ఇది. మీరు 2-3 స్పూన్స్ బియ్యపిండి వాడితే సరిపోతుంది. లేదు అంటే కనుక మీరు ఒక 3/4 కప్పు చిన్న కప్పుతోటి బియ్యం శనగపప్పు నానబెట్టుకున్నప్పుడే నానబెట్టేసుకున్నారనుకోండి, శనగపప్పుతో నానిపోయి చక్కగా ఉంటుంది. లేదా మీరు అది వేయడం మర్చిపోతే బియ్యపిండి కూడా వేసుకోవచ్చు. ఏదైనా మీరు యూస్ చేసుకోవచ్చు క్రిస్పీనెస్ కోసం. ముందుగా ఈ పచ్చిమిర్చి, అల్లం శుభ్రంగా కడిగేసేసి పక్కన పెట్టుకోవాలండి. ఈ కరివేపాకు, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ కూడా విడివిడిగా తీసుకుని కడిగి పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత వీటన్నిటినీ సన్నగా తరిగి పెట్టుకోవాలన్నమాట. ఇవన్నీ కొంచెం ప్రొసీజర్ టైం పడుతుంది, బట్ రుచి మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ అల్లం, పచ్చిమిర్చిని కచ్చా పచ్చాగా ఒక చిన్న జార్లో ముక్కలుగా తరిగేసి మిక్సీ వేసేసుకుందాము. ఎందుకంటే చాలామంది ముక్కలు వేస్తారండి మిర్చి, ఈ అల్లం. చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళ పంటికి వచ్చిందంటే ఇంక తింటమే మానేస్తారు. కాబట్టి మీరు అల్లం, పచ్చిమిర్చి పేస్ట్ చేసి వేసేసారనుకోండి, వాళ్ళకి ఆ కారం అందులో కలిసిపోతుంది. కాబట్టి స్పెషల్గా ఓన్లీ ఒక్క మిర్చి వచ్చినప్పుడు లాగా కారం ఉండకుండా ఉంటుంది. ఇందులోనే కొంచెం పుదీనా వేసేసి మిక్సీ వేసేసుకోండి. ఇలాగా వేసుకున్న ఈ అల్లం, పచ్చిమిర్చి, పుదీనా కొంచెమే వేసానండి. పుదీనా తత్తిమాది తరుక్కుని వడల్లో వేసుకోవచ్చు అనమాట. ఒక పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత మనం అన్ని ఆకుకూరలు అంటే పుదీనా అవన్నీ రెడీ పెట్టుకుంటున్నాం కదా. ఇందాక నేను కొత్తిమీర దూరం ఉండిపోయింది, తీసుకోలేదు. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా కడిగి పక్కన పెట్టేసేసుకుని వీటిని ఒక్కొక్కటిగా సన్నగా, లేదా పర్వాలేదండి ఎలాగ అందులో కలిసిపోతుంది, ఆకులుగా కాకుండా కొంచెంగా తరిగేసి పక్కన పెట్టుకున్నారంటే పూర్తిగా కలిసిపోతుంది అనమాట. కరివేపాకు కూడా ఇలానే చిన్నగా ముక్కలు చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. అలాగే పుదీనా కూడా ఇలా అన్నీ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆనియన్ కూడా సన్న ముక్కలు తరుక్కోకుండా మీరు చక్కగా ఇలా పొడవుగా తరుక్కున్నారంటే ఇవి లేయర్స్గా వచ్చేస్తుంది. ఇవి వడతో పాటు వేగి చాలా రుచిగా ఉంటాయన్నమాట ఈ ఆనియన్. ఒకవేళ మీరు ఆనియన్ తినని వాళ్ళైతే కనుక ఆనియన్ పక్కన పెట్టేసి క్యారెట్ వేసేసుకోండి, బాగుంటుంది. ఇలా సన్నగా స్లైసెస్ లాగా తరిగేసేసి పక్కన పెట్టుకోవాలండి. బోల్డ్ ముక్కలు వస్తాయన్నమాట మనం అలా సన్నగా తరగడం వల్ల. ఇగోండి ఇలాగా
ఇలా తరుక్కుంటే వేగాక బాగుంటాయి. ఇలాగా అన్నీ రెడీ పెట్టుకుని పక్కన పెట్టుకోండి. ధనియాలు ఒక 2 స్పూన్స్ ధనియాలు తీసుకుని చిన్న స్పూన్స్ తోటి వీటిని కచ్చా పచ్చాగా దంచి ఉంచుకోవాలి. ధనియాలు అలానే కాకుండా ఇలా వేస్తే ఇంకొంచెం రుచిగా ఉంటుందన్నమాట, ప్లస్ ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది. తర్వాత పచ్చిశనగపప్పు మిక్సీ వేసే ముందే ఒక 2 గరిటెలు పక్కన పెట్టుకోండి, అలాగే వేసేసుకుందాం మనం, అప్పుడు ఇంకా రుచిగా ఉంటాయన్నమాట. ఇవన్నీ నీళ్లు ఓడిపోయేలాగా 10 మినిట్స్ ఒక జల్లి గిన్నెలో వేసేసుకుని అట్టి పెట్టుకుని అప్పుడు ఆఫ్ తీసుకుంటూ మిక్సీకి సరిపడా ఈ పప్పు వేసుకుని మిక్సీ వేసేసుకోండి. మరీ పేస్ట్గా అవ్వాల్సిన అవసరం లేదండి, అప్పుడంత క్రిస్పీగా ఉండదన్నమాట. ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది. ఇలా నాకైతే ఇప్పుడు నేను నానబెట్టిన పప్పు 2 గరిటెలు పక్కన పెట్టగా ఇలా 2 వాయిలు వచ్చిందండి మిక్సీలో, హాఫ్ వేస్తే. ఇగోండి ఇలా గట్టిగా బాగుందన్నమాట, ఇలా వచ్చింది. ఆ తర్వాత 2వ వాయి కూడా ఇలానే వేసేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని అట్టి పెట్టుకోవాలన్నమాట. ఒక పెద్ద బౌల్ తీసుకున్నారంటే మీకు కలపడానికి చాలా ఈజీ అవుతుంది. తర్వాత మనం ఆ శనగపప్పు పక్కన పెట్టుకున్నాం కదండి, నేను ఇంక ఇది మిక్సీ అది ఏం వేయట్లేదండి, డైరెక్ట్గా ఈ పప్పు అందులో వేసేస్తున్నాను. తర్వాత 2 స్పూన్స్ బియ్యం పిండి, 2 నుంచి 3 స్పూన్స్ వరకు మీరు వేసుకోవచ్చు. తర్వాత మనం కచ్చా పచ్చాగా దంచుకున్నాం కదండి, ధనియా పౌడర్ వేసుకోవాలి. తర్వాత అల్లం పచ్చిమిర్చి పేస్ట్, ఇంకా పిండి కలుపుకోవడానికి రెడీ పెట్టుకోవాలన్నమాట. కొత్తిమీర, తర్వాత కరివేపాకు, పుదీనా, ఇవన్నీ కూడా వేసుకోవాలండి. ఇవన్నీ బలమండి, ఇంట్లో మనం చేసుకుంటే బాగుంటుంది. తర్వాత జీలకర్ర సన్నగా తరిగి పెట్టుకున్న, ఇలాగా పొడవుగా సన్నగా తరుక్కున్నానండి నేను స్లైసెస్ లాగా. ఈ ఆనియన్ వేసుకోవాలి. ఆ తర్వాత వీటికి రుచికి సరిపడినంత ఉప్పు, ఎక్కువ వేయద్దండి, చూసుకుంటూ వేయండి. ఇవి ఎక్కువ ఉప్పు తీసుకోదు, జాగ్రత్తగా చూసి వేసుకోండి. కొంచెం ఉప్పు అయినా కూడా మళ్ళీ తినలేము. తర్వాత కొంచెం జీరా పౌడర్ వేసుకుని ఇదంతా కలిసేటట్టు చక్కగా కలిపేసుకోండి పిండిలో. ఈ పచ్చిపిండి కూడా రుచేనండి, పిల్లలకి ఎంత ఇష్టంగా తింటారో ఇది కూడా. కాకపోతే ఆనియన్ మీకు పచ్చిశనగపప్పు గ్యాస్ ప్రాబ్లం, ఎక్కువ పెద్దవాళ్ళకి త్వరగా అరగదు అనిపిస్తే కొంచెం వాము కూడా వేసుకోండి, అప్పుడు ఈజీగా డైజెషన్కి కూడా ప్రాబ్లం ఉండదు. ఇలా చక్కగా పిండంతా కలుపుకోవాలి. ఇప్పుడు మెయిన్ చిన్న టిప్ చెప్తానండి. ఒక పావు కప్పు నూనె, వేరుశనగ నూనె కానీ మీరు వాడేది, బాగా వేడి చేసేసి ఈ పిండిలో పోసేయండి. అప్పుడు అది మనం వేయించిన తర్వాత వడలు అస్సలు ఆయిల్ పీల్చుకోవు, కరకరలాడుతూ కమ్మగా ఉంటాయి. నూనెగా అసలు చేతికి నూనె కూడా అంటకుండా వస్తాయండి. పిండంతా ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది, చక్కగా వచ్చేస్తాయి వడలు. ఇలా అంతా చక్కగా కలుపుకుని ఒక దగ్గరికి పెట్టుకుని వీటి మీద ఒక క్లాత్ తడిపేసేసి, ఒక నాప్కిన్ కానీ మెత్తటి క్లాత్ ఏదైనా కాటన్ క్లాత్ తడిపేసి గట్టిగా పిండేసేసి, అస్సలు నీళ్ళు ఉండకూడదండి. ఇది పిండి ఆరిపోకుండా ఉండటానికి మాత్రమే, నూనె వేడయ్యేదాకా ఒక 10 నిమిషాలు ఉండడానికి అనమాట. తర్వాత ఏదన్నా ప్లాస్టిక్ షీట్ కానీ, బటర్ పేపర్ కానీ, లేదా పాల కవర్ కానీ తీసుకుని రెడీ పెట్టుకోండి. ఎందుకంటే వీటి మీద చేతిలో అయితే షేప్ అవుట్ వస్తాయి వడలు, ఇలా చక్కగా కవర్ మీద వస్తే ఒక ఈవెన్గా వస్తాయన్నమాట. తర్వాత పక్కన మీరు నూనె కానీ నీళ్లు కానీ పెట్టుకోండి. మీకు నీళ్లు ఇంకా లిక్విడ్ లాగా అయిపోతుందేమో అని కనుక మీకు భయం వేస్తే చక్కగా నూనెతో కూడా చేసుకోవచ్చు. ఇవి నీళ్లతో చేస్తే మీరు ఎలా చెప్తే అలా వింటుందన్నమాట. ఈ షేప్ కానీ ఇది కానీ. కొంతమంది మధ్యలో లావుగా వేస్తారండి, దానివల్ల ఏమవుతుందంటే మధ్యలో పిండి ఉడకదు. అందుకని సన్నగా చేశారంటే చాలా క్రిస్పీగా ఉంటాయి. మీరు చూసుంటారు, చుట్టూ అంతా కరకరలాడేదంతా తిని మధ్యలో వదిలేస్తూ ఉంటారు చూసారా. అలా కాకుండా మొత్తము వడ అంతా క్రిస్పీగా రావాలంటే సన్నగా వేయాలి. ఇలా ఆయిల్ వేడి చేసుకుని ఒక బాణలిలో ఇవి మునిగేంతగా నూనె పోసుకుని బాగా వేడైన తర్వాత ఇవి వడలు వేసేసుకోండి. ఇంకొకటండి, అస్సలు కదపద్దండి. ఒక 5 మినిట్స్ వరకు అటువైపు అంతా ఎర్రగా అయ్యి ఆ వడ పైకి వచ్చే వరకు మీరు అసలు కదపద్దు. కదిపారంటే విడిపోతుంది.
అలా అని బియ్య పిండి ఎక్కువ వేసారంటే టేస్ట్ బాగుండదు. కాబట్టి మెయిన్ ఆయిల్ వేయండి పిండిలో. నెక్స్ట్ రెండోది అస్సలు వెంటనే కదపద్దు. ఈ 2 టిప్స్ పాటించారంటే బ్రహ్మాండంగా వస్తాయి వడలు. ఇలా చక్కగా అటు ఇటు టర్న్ చేసుకుంటూ ప్రాపర్గా వేపు వచ్చేదాకా వేయించుకుంటే అప్పుడు మీకు ఇండైజెషన్ ప్రాబ్లం కూడా ఉండదు, అరిగిపోతాయి, ప్లస్ రుచిగా కూడా ఉంటాయి అన్నమాట. ఇగోండి ఇవి చూడ్డానికి ఇక తినడానికి కూడా చాలా రుచిగా ఉంటాయి, చూడ్డానికి అందంగా కూడా ఉంటాయి. మనం పప్పు వేసేసాం కదండి, ఆ పప్పు అంతా చక్కగా నానిన పచ్చిశనగ పప్పు కదా, అది వేగి ఇలా చక్కగా రుచిగా ఉంటుందన్నమాట. ఇది మీరు టమాటో చట్నీ కానీ, సాస్ కానీ, మన పల్లీ పచ్చడి కానీ, గ్రీన్ చట్నీ కానీ దేంతో తిన్నా కూడా బాగుంటాయండి. వీటిపైన ఆనియన్ లేదా కొత్తిమీర అన్నీ వేసుకోవచ్చు. ఇలా వేగుతూ ఉండగా నెక్స్ట్ వాయికి మళ్ళీ మీరు ఉండలు చేసి రెడీ పెట్టుకున్నారంటే వెంటనే వేసేయచ్చు వడలు. ఇగోండి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, బట్ రుచి మాత్రం అందరూ మెచ్చుకునేది మాత్రం 100% గ్యారంటీ అండి. ఇవి చూసారు ఎంత టేస్టీగా ఉన్నాయో. ఇవి మేము తిన్నాక అసలు వీటి రుచి అద్భుతం అండి. అందుకే మీకు కూడా చూపిస్తున్నాను. కోర్స్ ఇది చాలామందికి తెలుసు, బట్ హెల్దీ స్నాక్ అండి. పిల్లలకి పచ్చిశనగపప్పు ఏ రూపంలో తీసుకున్నా కూడా బలమే. చాలా పోషక విలువలు, ప్రోటీన్ అధికంగా ఉండే ఈ శనగపప్పు వడలు తప్పకుండా చేసి ఎలా కుదిరిందో నాకు చెప్పండి. మావైతే చాలా బాగున్నాయి, అందుకే మీకు కూడా చూపిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకొక మంచి ఐటెం తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.